वजीर दाखिला मोहम्मद महमूद अली जो हल्का असेंबली मुन्नुगुड़ा के जिमनी इंतखाबी मुहिम में मसरूफ हैं, जहां पर टीआरएस उम्मीदवार के प्रभाकर रेड्डी को भारी अक्सरियत से कामयाबी की यकीनी बनाने की जद्दोजहद में लगे हुए हैं। चुनांचे वजीर दाखिला मोहम्मद महमूद अली ने मुत्तुगुड़ो हल्का असेंबली के नामपल्ली मंडल के तिरमलगिरी में टीआरएस उम्मीदवार के प्रभाकर के हक में इंतखाबी मुहिम चलाई। इस दौरान वजीर दाखिला मोहम्मद महमूद अली ने समाज के तमाम तबका से ताल्लुक रखने वाले राय दहिंदों से मुलाकात करके उन्हें कार के निशान को वोट देकर टीआरएस उम्मीदवार को भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। बाद मीडिया से बात करते हुए वजीर दाखिला मोहम्मद महमूद अली ने कहा कि रियासत की तरक्की और आवाम की फलाह व बहबूद सिर्फ और सिर्फ टीआरएस ही के जरिए मुमकिन है। उन्होंने कहा कि रियासत की तश्कील से कबल मुत्तहिदा रियासत में बरक़ी, पीने के पानी के अलावा आवाम को कई अहम मसाइल दरपेश थे, लेकिन रियासत की तश्कील के बाद वज़ीर आला के चंद्रशेखर राव की ज़ेर क़यादत टीआरएस हुकूमत ने रियासत के तमाम शोबे हयात को तरक्की की सिमत गामज़न कर दिया है। टीआरएस दौरे हुकूमत में रियासत को जिस कदर तरक्की दी गई, इसकी मुल्क भर में नज़ीर नहीं मिलती। उन्होंने कहा कि वज़ीर आला केसीआर की कोशिशों के नतीजे में रियासत तेलंगाना में धान की पैदावार में काफी इजाफा हुआ। वज़ीर दाखिला ने बीजेपी, कांग्रेस और दीगर अपोजिशन जमातों को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए अवाम से मुन्नुगुड़ा ज़िमनी इंतखाबात में टीआरएस के उम्मीदवार को कामयाब बनाने की अपील की। मुन्नुगुड़ा कांस्टिट्यूंसी नामपल्ली मंडल विलेज मीटिंग జరిగింది। ఆల్ కమిటీ ఉన్నారు, పూర్తిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, లీడర్స్తో కలిసి ఈ మీటింగ్లో డిస్కస్ జరిగింది। తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనంద్ గారు మా తెలంగాణకు చాలా డెవలప్ చేసింది। తెలంగాణ 2014లో వచ్చింది, 14లో మా టీఆర్ఎస్ పార్టీ పవర్లో వచ్చింది। చాలా తెలంగాణలో డెవలప్మెంట్ తీసుకొచ్చింది। మా దగ్గర ఎంతమంది నీళ్ళు లేదు, పవర్ లేదు, క్రిమినల్ రైట్స్ బాగా జరుగుతుంది, నెక్స్టిజం ఉంది, ఇండస్ట్రీస్ పాలసీ లేదు। ఎవ్రీ సెక్టర్లో మా ఆనంద్ గారు చాలా డెవలప్ చేసింది। ఇప్పుడు నల్గొండలో అంటే ఫ్లోరెసెస్ వాటర్ ఉంది। ఎంత 65 yearsలో కాంగ్రెస్ తెలుగుదేశం రూల్ చేశారు, మరి వాటర్ అంటే డ్రింక్ వాటర్ ప్రొవైడ్ చేయలేదు। మా ఆనంద్ సీఎం గారు 2015లో అసెంబ్లీలో డిక్లేర్ చేశారు, వితిన్ 4 yearsలో నేను వాటర్ ట్యాప్ ద్వారా నీళ్ళు ప్రొవైడ్ చేయలేకుంటే కాంటాక్ట్ కాంగ్రెస్ తెలుగుదేశంతో అయిపోయింది ఇక్కడికి, మరి ఏం డెవలప్మెంట్ తీసుకురాలేదు। ఫ్లోరెసెస్ పానీ నీళ్ళు వాటర్ ఇండియాలో అవార్డు వచ్చింది, మనం స్టేట్ తెలంగాణ స్టేట్ నంబర్ 1 అవార్డు వచ్చింది డ్రింకింగ్ వాటర్। అదర్ లీడర్ వచ్చిన తర్వాత ప్యాడీ ఎంత ఉంది మా దగ్గర, ఇండియాలో నంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ స్టేట్ మా తెలంగాణ స్టేట్। ఎవ్రీ సెక్టర్ లో మా ఆనంద్ సింగ్ గారు చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చిన। నేనంటే గాంధీజీ ఇంత పెద్ద మూవ్మెంట్ చేసిన ఇండిపెండెంట్ మూవ్మెంట్ 48లో మాకు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన, మాకు గాంధీజీ అంటే హిందూ ముస్లిం కలిసి మిలిసి ఉండే, అంటే ఆ టైంలో శిక్ష ఇచ్చారు। తప్పకుండా మా సీఎం గారు ఎవ్రీ ఫాలో చేశారు మూవ్మెంట్ లో। అంటే ఎంతమంది 69లో డాక్టర్ చిన్నారెడ్డి గారు మూవ్మెంట్ చేశారు, 400 యూత్ పోలీస్ ఫైరింగ్ తో చనిపోయారు। మా సీఎం గారు 1 నుంచి మూవ్మెంట్ చేశారు, ఎందుకంటే 69లో రాలేదు తెలంగాణ, వితౌట్ వైలెన్స్ మూవ్మెంట్ చేశారు, తెలంగాణ తీసుకొచ్చిన। ఇప్పుడు తెలంగాణ చాలా డెవలప్ అయింది। ఆ డెవలప్మెంట్ కోసం సీఎం స్కీమ్ కోసం ఇప్పుడు ఎవ్రీబడి హ్యాపీ ఉన్నారు తెలంగాణ ప్రజలు, అంటే హిందూ ముస్లిం సిక్కిస్ అయితే ఎవరెవరు ఉన్నారు, సిక్కిస్ తో తక్కువ ఉంది। ఎస్సీ ఎస్టీ కోసం చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చారు, చాలా ఎవ్రీ సెక్టర్ లో ఆయన ఒక రిజర్వ్, ఇప్పుడు రైతు బంధు స్కీమ్, రైతు బీమా స్కీమ్, దళిత్ బంధు స్కీమ్, ఎంత స్కీమ్ తీసుకొచ్చినా అలాగే తప్పకుండా మాకు హోప్ ఉంది। 99.9% తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చేసి భారీ మున్గోడులో సార్ మొత్తం చాలా అన్ని మండలంతో మేము సర్వే చేశారు, పోయిన అందరూ ఆల్ కమిటీలోకి వచ్చిన, మైనార్టీ కమిటీలోకి వచ్చిన, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అయితే అలా 80% మనకు వచ్చినట్టు। మైనార్టీ కోసం ఇమాం మోజన్ డబ్బులు ఇస్తున్నారు ఎవ్రీ సెక్టర్ లో, అంటే పెద్ద మందికి పెన్షన్ ఇస్తున్నారు, ఎక్కడుంది బతాయి 57 years లిమిట్ పెట్టేసినారు, ఏమి ఇస్తున్నారు, గుజరాత్ 500 రూపీస్ ఇస్తున్నారు, ఇక్కడ మన దగ్గర 2006 రూపీస్ ఇస్తున్నారు। పార్టీ అంటే మా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసిన ఇష్టం ఏముంటే పవర్ ఇష్టం లేదు। టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసిన అంటే మా తెలంగాణ మీద చాలా అలెలు జరిగింది, మాకు ఆంధ్ర కలిసిన రిటర్న్ తీసుకుపోవాలంటే మా సీఎం గారు పోరాటం చేశారు। వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ వచ్చింది సార్। అలాగే మా క్యాండిడేట్
100% ఇంతకుముందు చాలా పని చేసిన మంచిది. అది ఒక మాట చెప్తున్నారు ప్రజలకు మీ మీడియా ద్వారా. ఒకటి పార్టీ ఉంది మా స్టేట్లో అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, చాలా బాగా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు పవర్ లేదు, ఇప్పుడు సర్ప్లస్ పవర్ ఉంది మా స్టేట్లో. గంగా జమున తేజీ మోర్ ఇంపార్టెంట్. ఈ టైంలో అంటే మీ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ చేశారు. ఆయనకు ఏముంది, దేవుడు ఆయన ఏం మీద రామ్ చేయాలి. ఆయన కాంగ్రెస్, ఆయన బ్రదర్ బి కాంగ్రెస్ తో పనిచేసిన లీడర్ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ గోడు అయి చెప్తున్నారు, ఇది రాంగ్. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఫామ్ చేసిన పార్టీ. ఇప్పుడు మన్గోడ్లో అంటే ఎక్కడ పోతే అంటే సీఎం అంటే పెద్ద మనిషికి కొడుకున్నారు, యంగ్ పిల్లలకు ఫాదర్ ఎట్లా పనిచేశారు. మా స్టేట్ ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఎప్పుడు అంటే తెలంగాణ మోడల్ ఉంది. గుజరాత్ మోడల్ టోటల్ ఫెయిల్ మోడల్ ఉంది. అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు గుజరాత్ మోడల్ తీసుకొచ్చిన పవర్లో వచ్చిన